ఈరోజు మనం స్త్రీ పురుష వశీకరణ యంత్రం ఏంటో దీని గురించి చూద్దాం. మనం ఏం చెప్పాను? స్త్రీ పురుష వశీకరణ మంత్రము, యంత్రము, తంత్రము అది వేరు. అది చెయ్యాలంటే అరవడం చూడాలి. దీనికి అరవడంతో సంబంధం లేదు. దీని గురించి ఏంటో చూద్దాం. మన భారతదేశంలో మనం ఒక సభ్య సమాజంలో కొన్ని సంప్రదాయాలు, విలువలకు కట్టుబడి మనం నివసిస్తున్నాం. ప్రపంచంలోకెల్లా అన్ని వివాహ పద్ధతుల్లోకెల్లా మన హిందూ వివాహ పద్ధతి కొంచెం భిన్నమైనది. అయితే కొన్నిసార్లు చిన్నపాటి విషయాలకు భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి అది పెద్దదై ఒకరికొకరు దూరంగా నివసించే స్థాయి వరకు వెళుతుంది. పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి రాదు, లేదా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఉండిపోయిన భర్త తిరిగి రాడు. ఇటువంటి వారు పడే బాధ వర్ణాతీతం. అటువంటి వారి సమస్యను తీర్చడానికి ఈ యంత్రము ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే ఈ యంత్రం ఎలా వేయాలి, ఏమిటి, దానిని ఎలా వేసిన తర్వాత ప్రయోగం ఎలా చేయాలి చెప్తాను చూడండి. ఏదైనా ఒక 4 రోట్ల కూడల నుండి మట్టిని తెచ్చుకోవాలి. 4 రోట్ల కూడలంటే ఏంటి? ఎక్కడో చోట మట్టి రోటే కానీ ఏదన్నా కానివ్వండి, లేదా ఊరి చివరిన వెంచర్ వేస్తున్నారు అనుకోండి, రియల్ ఎస్టేట్ వెంచర్, అక్కడ 4 రోడ్ల కోళ్ళు అయినా సరే. ఎందుకంటే సిటీస్లో ఎక్కడా కూడా 4 రోడ్ల మధ్య ఏం దొరుకుతుంది? తార్ రోడ్డు మీద దొరకదు కాబట్టి తెచ్చి దాన్ని ఒక శుభ్రమైన స్థానంలో పోసుకోవాలి, ఒక మంచి ప్లేస్లో. దాని మీద నేను ఈ బొమ్మలో ఏదైతే చూపిస్తానో ఆ చూపించిన విధంగా సాంఖ్యక యంత్రం అంటే అక్షరాలతో యంత్రం వేయాలి. ఆ నిర్మాణం చేసి ఇంటి నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పేరు చెబుతూ ఆ యంత్రం మీద కొరడాతో కానీ లేదా చెప్పుతో కానీ కొట్టాలి. అలా కొట్టగా ఆ చెప్పు కానీ ఆ కొరడా కానీ పాడైపోవాలి, లేదా తెగిపోవాలి. అలా ఎప్పుడైతే జరుగుతుందో ఆ వెళ్ళిన వ్యక్తి ఈ ప్రయోగం చేస్తున్న వ్యక్తి వైపు ఆకర్షితుడు అవుతాడు, లేదా ఆకర్షితురాలు అవుతుంది. అలా వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి ప్రయోగం చేసిన వ్యక్తి వద్దకు చేరటం అనేది జరుగుతుంది. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? 7 నుండి 10 రోజుల పాటు చేయాలి. ఏ రోజు యంత్రమో ఆ రోజే స్వయంగా చేసుకోవాలి. అంటే ఏ రోజు మట్టి ఆ రోజే తెచ్చుకోవాలి, ఏ రోజు యంత్రం ఆ రోజు చేసుకోవాలి. ఇది ఆకర్షణకు చాలా గొప్ప తంత్ర ప్రయోగము. శుభం భవతు.